సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 60వ అధ్యాయము. వారందరిలోకి పెద్దవాడైన జాంబవంతుడు లేచి హనుమతో ఇలా అన్నాడు. హనుమా, నీవు సీతను వెతుకుతూ బయలుదేరావు కదా, అప్పటి నుండి ఇప్పటిదాకా ఏమేమి జరిగిందో విపులంగా చెప్పు. నీవు సీతాదేవిని ఎలా చూశావు? సీత లంకలో ఎక్కడ ఉంది, ఎలా ఉంది? రావణుడు ఆమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు? ఈ విషయాలన్నీ ఉన్నది ఉన్నట్టు చెప్పు. తరువాత మనం ఏం చేయాలో నిర్ణయించుకుందాం. మనం కిష్కిందకు వెళ్ళిన తర్వాత సుగ్రీవునికి ఏ ఏ విషయాలు చెప్పాలి, ఏ ఏ విషయాలు దాచిపెట్టాలి అన్న విషయం కూడా బుద్ధిమంతుడు అయిన నీవు మాకు తెలియచేయాలి అని అన్నాడు జాంబవంతుడు. ఆ మాటలు విన్న హనుమంతుడి ఒళ్ళు పులకరించింది. తను మనస్సులోనే రామునికి సీతకు నమస్కరించాడు. వారందరితో ఇలా అన్నాడు. నేను మహేంద్ర పర్వతము మీద నుండి మీ అందరి ఎదుటనే ఆకాశంలోనికి ఎగిరాను కదా. నాకు దారిలో ఒక ఆటంకము ఏర్పడింది. సముద్రంలో నుండి ఒక పర్వత శిఖరము పైకి లేచింది. నాకు అడ్డుగా వచ్చిన ఆ పర్వత శిఖరమును నేను బద్దలు కొట్టాలి అని అనుకున్నాను. నేను నా తోకతో ఆ పర్వత శిఖరమును కొట్టాను. ఆ పర్వత శిఖరము ముక్కలైపోయింది. ఆ పర్వతము మానవ వాక్కులతో ఇలా అంది. పుత్రా, నా పేరు మైనాకుడు. నేను నీ తండ్రి వాయుదేవునికి స్నేహితుడను. నేను నీ తండ్రికి సోదరుడి వంటి వాడిని. నేను సముద్ర గర్భంలో ఉంటాను. ఇంతకుముందు భూమి మీద ఉన్న పర్వతములకు రెక్కలు ఉండేవి. ఆ పర్వతములు ఆకాశంలో ఎగురుతూ ఉంటే అవి ఎక్కడ తమ మీద పడతాయో అని ప్రజలు తల్లడిల్లిపోయేవారు. అందుకని ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతముల రెక్కలను ఖండించాడు. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న నన్ను నీ తండ్రి వాయుదేవుడు ఎగరగొట్టి ఈ సముద్ర గర్భంలో పడవేశాడు. అందుకని ఇంద్రుడు నా రెక్కలు ఖండించలేకపోయాడు. నేను ఇలా రక్షించబడ్డాను. నీవు రామకార్యము మీద వెళుతున్నావు. నేను కూడా రామునికి సాయం చేయాలని అనుకుంటున్నాను. రామకార్యము మీద వెళ్లే నీవు నా పర్వత శిఖరము మీద కాసేపు విశ్రాంతి తీసుకుని నా ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళు అని పలికాడు. నేను మైనాకునితో రామకార్యం గురించి తెలిపి అతనిని ఒప్పించి మైనాకుని అనుమతి తీసుకుని అక్కడ నిలవకుండా లంకకు వెళ్ళాను. తరువాత మైనాకుడు సముద్రంలో మునిగిపోయాడు. నేను అలా ఎగురుతూ వెళుతుంటే దారి మధ్యలో దేవతలు పంపించిన సురస అనే దేవతా స్త్రీని చూశాను. ఓ వానరుడా, దేవతలు నిన్ను నాకు ఆహారంగా చూపించారు. నేను నిన్ను భక్షిస్తాను అని నా మీదకు రాబోయింది సురస. నాకు భయం వేసింది. నేను ఆమెకు నమస్కరించి ఇలా అన్నాను. సురసాదేవి, నేను రామకార్యము మీద వెళుతున్నాను. దశరథుని కుమారుడు రాముడు తన భార్య సీతతో సహా దండకారణ్యంలో ఉంటుండగా రావణుడు అనే రాక్షసుడు రాముని భార్య సీతను అపహరించాడు. రాముని ఆదేశము మేరకు నేను రావణుని వద్దకు దూతగా వెళుతున్నాను. నా మార్గమునకు అడ్డురాగు. నీవు కూడా రాముని పాలనలో ఉన్న ప్రదేశంలో నివసిస్తున్నావు కదా. అందుకని నీవు కూడా రామునికి సాయం చేయాలి. అది నీ బాధ్యత. నేను లంకకు పోయి సీతను చూసి ఆ విషయంను రామునికి చెప్పి తరువాత నీకు ఆహారంగా నీ నోట్లో ప్రవేశిస్తాను. ఇది నిజము అని అన్నాను. నా మాటలు సురస వినలేదు. నన్ను దాటి ఎవరూ పోకూడదు. నాకు వరము ఉంది. అందుకని నీవు నన్ను దాటిపోలేవు అని పలికింది సురస. నేను 10 యోజనముల పొడవుగా ఉన్న నా శరీరాన్ని అందులో సగం అనగా 15 యోజనముల పొడవు పెంచాను. అది చూసి సురస తన నోటిని నా పొడుగు సరిపోయేటట్టు తెరిచింది. నేను వెంటనే నా దేహమును కుచింపజేసి బొటనవేలి ప్రమాణమయ్యాను. సురస నా కోసం వెతుకుతూ ఉంది. నేను వెంటనే సురస నోట్లోకి దూరాను. వెంటనే బయటకు వచ్చాను. అప్పుడు సురస నాతో ఇలా అంది. ఓ వానరోత్తమా, నీ తెలివికి సంతోషించాను. రామకార్యం నెరవేర్చుటకు నీవు వెళ్ళు. సీతను రామునితో కలుపు. నీకు శుభం కలుగుగాక అని దీవించింది. నేను మరలా ఆకాశంలోనికి ఎగిరాను. నేను సముద్రం మీద ఆకాశంలో ఎగురుతుంటే నా నీడ సముద్రము నీటి మీద తేలుతూ ఉంది. ఎవరో నా నీడను పట్టుకున్నారు. ఆకాశంలో ఉన్న నేను కదలలేకపోయాను. నేను చుట్టూ చూశాను. ఎవరూ కనబడలేదు. నా వేగానికి అంతరాయం కలిగించిన వాళ్ళు ఎవరా అని సముద్రము నీటి వంక చూశాను. సముద్రపు నీళ్లలో దాగి ఉన్న ఒక భయంకరమైన రాక్షసిని చూశాను. ఆ రాక్షసి భయంకరంగా అరుస్తూ నాతో ఇలా అంది. ఓ వానరుడా, ఇంత పెద్ద శరీరంతో ఎక్కడికి వెళుతున్నావు? నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను ఆహారంగా తింటాను. నీవు నాకు ఇష్టమైన ఆహారము అని నన్ను తినబోయింది. నేను ఆమె మాటలకు తల ఊపి అలాగే నన్ను తినేయి అని అన్నాను. నేను నా శరీరాన్ని ఆమె ముఖం కన్నా రెట్టింపు పరిమాణానికి పెంచాను. నన్ను తినడానికి వీలుగా ఆ రాక్షసి కూడా తన నోటి పరిమాణాన్ని పెంచింది. మరుక్షణంలో నేను నా రూపాన్ని చిన్నదిగా చేసి దాని నోటిగుండా శరీరంలోనికి ప్రవేశించాను. దాని గుండెను చీల్చాను. మరలా ఆకాశంలోనికి ఎగిరాను.
నేను దాని గుండెలు చీల్చడంతో ఆ రాక్షసి సముద్రంలో పడిపోయింది. ఆకాశంలో ఉన్న సిద్ధులు చారుణులు అందరూ ఆహా, హనుమంతుడు సింహికను చంపేశాడు అని అనుకోవడం నేను విన్నాను. తరువాత నేను ఎగురుతూ వెళ్ళి లంకానగరం దక్షిణ తీరాన్ని చేరుకున్నాను. సూర్యుడు అస్తమించే వరకు బయటనే ఉండి చీకటి పడగానే లంకానగరంలోనికి ప్రవేశించాను. నేను లంకానగరంలోనికి ప్రవేశిస్తూ ఉండగానే భయంకరాకారం గల స్త్రీ ఒకత్తి నా ఎదురుకుండా నిలిచింది. ఆమె నన్ను చంపడానికి ప్రయత్నించింది. కానీ నేను ఆమెను ఎడమ చేత్తో ఒక గుద్దు గుద్దాను. అప్పుడు ఆ రాక్షసి నాతో ఇలా అంది, ఓ వానరుడా, నేను లంకాదేవతను. ఈ లంకను రక్షిస్తుంటాను. ఇన్నాళ్లకు నువ్వు నన్ను జయించావు. ఇంక నీకు లంకలో ఎదురులేదు. రాక్షసులందర్నీ జయిస్తావు అని పలికి నాకు తోవ ఇచ్చింది. నేను ఆ రాత్రి లంకానగరం అంతా వెతికాను. రావణుని అంతఃపురంలోనికి ప్రవేశించాను. అంతఃపురమంతా వెతికాను. ఎంత వెతికినా నాకు సీత కనబడలేదు. నేను నిరాశ చెందాను. 100 యోజనముల సముద్రం లంఘించిన నేను శోక సముద్రంలో మునిగిపోయాను. అప్పుడు నాకు రావణుని భవనమునికి ఎదురుగా ఉన్న ఒక వనము కనబడింది. దాని పేరు అశోకవనము. నేను అశోకవనంలోనికి ప్రవేశించాను. ఆ వనములో వెతుకుతుంటే ఒక సింసుపా వృక్షము కనబడింది. నేను ఆ సింసుపా వృక్షము ఎక్కాను. చుట్టూ చూశాను. ఆ సింసుపా వృక్షము దగ్గరలోనే నేను మాసిన వస్త్రములు కట్టుకుని నిరంతర ఉపవాసములతో చిక్కి ఉన్న ఒక ఉత్తమరాలైన స్త్రీని చూశాను. ఆమె చుట్టూ వికృతాకారములైన రాక్షస స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఆమెను సీతగా పోల్చుకున్నాను. శ్రీమద్ రామాయణము సుందరకాండ 60వ అధ్యాయము మొదటి భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.